కాకినాడ జిల్లా యానం ఆంధ్ర సరిహద్దు వివాదం పోలీసుల మోహరింపు సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ మల్లిబాబు ఇరుపక్షాల టెక్నికల్ టీం తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట సమీపంలో గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన పుదుచ్చేరి ప్రభుత్వ వారు నిర్మాణానికి తలపెట్టిన ఎస్టీపీ ప్లాంట్ పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. యానం అధికారులకు ఆంధ్ర అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆర్డీఓ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు గుప్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ పంచాయతీరాజ్ శాఖల టీం చేరుకుని యానం అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్లాంట్ పనులు వాటి యొక్క విధి విధానాలు అడిగి తెలుసుకున్నారు. యానం అధికారులతో మల్లిబాబు మాట్లాడుతూ మట్టి ఫిల్లింగ్ కే ₹1 కేటాయించే బదులు యానంలోనే ఒక సైట్ కొని ప్లాంట్ నిర్మించుకోవచ్చు కదా అంటూ శృతి మెత్తగా బాణం వదిలారు. మల్లిబాబు మీడియాతో మాట్లాడుతూ యానం ప్రభుత్వానికి మద్దతుగాను ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగాను మాట్లాడేందుకు ఈ కమిటీ రాలేదంటూ గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలుసుకుని తద్వారా 2 కమిటీలు సంప్రదింపుల అనంతరం నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించడానికే వచ్చినట్టు వెల్లడించారు. ప్రజలకు క్షుణ్ణంగా వివరణ ఇచ్చారు. Pipeline only, sir. From the pipeline only, sir. The point is located at the collection means mixing point of channel and the Koringa river, sir. Where remaining and all nodes, sir. From that 19 pumping stations and it will be pumped here and it will be collected here. We are proposing the new SBR technology, sir. Sequence batching reactors. So as per the CPHO manuals, we are treating that water and again we will be letting that water to the river only, sir. For retrieval, sir. Everything is closed once. Not gravity flow. Gravity flow అయితే ఏమవుతుంది బయట సీడ్స్ లీకేజెస్ ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. బట్ ఇది ప్రెజర్ ఫ్లో కాబట్టి మేబీ ఏ ఛాన్స్. ఏ పైప్ వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ది పైప్? How much electricity or how much water? 4 mld, sir. 6 mld, sir, per day, sir. What is the diameter of the pipe? Number of pipes? 600 mm, sir. Boundary or the title of our land. దాని గురించి నేను రాలేదు. ఈ భూమి ఎవరిదని చెప్పడానికి మేము రాలేదు. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చిన కారణం ఏంటంటే మీ తరఫున అసలు వాళ్ళు ఏం ప్లాంట్ పెడుతున్నారో ఆ ప్లాంట్ తోటి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడానికి మన డిపార్ట్మెంట్ ఇంజనీర్లు వచ్చారు. సపోజ్ మన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ గారు, మన ఇరిగేషన్ ఇంజనీర్ గారు, మన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గారు వచ్చారు. వాళ్ళ ఇంజనీర్లు ఇప్పుడు వచ్చారు. వాళ్ళ ఇంజనీర్తో అసలు ఇక్కడ ఏం పెడుతున్నారో, ఏ ప్లేస్లో పెడుతున్నారో, ఇందులోంచి వచ్చేటువంటి వాటర్ ఏది, అటు ఎటువైపు దిగుతుంది, అది దిగి ఎటువైపు కలుస్తుంది, ఇవన్నీ వాళ్ళు ఇద్దరు కూర్చొని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుకుని వెళ్ళిపోతాం. వచ్చింది అది మీరు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఏ అవగాహన కల్పించకుండా పోలీసులు రుబాబు చేస్తారండి. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చింది మీ అందరి తరఫున ఉండేటువంటి సందేహాలని అక్కడ స్పాట్లో యానం ప్రభుత్వ అధికారులతో నివృత్తి చేసుకోవడానికి వచ్చాను తప్పించి సైటు కొలవటానికి కానీ బౌండరీని డిసైడ్ చేయడానికి కానీ రాలేదు. బౌండరీ హైకోర్టు పరిధిలో ఉంది, దాని జోలికి మేము వెళ్ళట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈవేళ మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇంకొకసారి ఇంగ్లీష్లో కలెక్టర్ గారు ఏం రాశారు అదే చదివి మీకు తెలుగులో చెప్తాను చూడండి. The above committee shall coordinate with the officers nominated by the Yanam administration. యానం అధికారులతో కలిపి స్పాట్కి వెళ్ళి ఈ విధంగా చెక్ చేయండి. ఆ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో, మేము డిస్ప్యూటెడ్ అనే పేర్కొంటున్నాం, మేము యానం ప్రభుత్వం సైట్ అని పేర్కోలేదు, అక్కడ డిస్ప్యూటెడ్ అనే పేర్కొన్నాము. డ్యూరింగ్ ది ఇన్స్పెక్షన్ ది కమిటీ షాల్ వెరిఫై ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫీచర్స్. ఆ భూమి ఎలాగుంది, ఎంత లోతులో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, అక్కడ బిల్డింగ్ కడటం వల్ల ఎవరికి నష్టమో. రెండోది రెవెన్యూ అండ్ సర్వే రికార్డ్స్, రివర్ ఎంబార్క్మెంట్ అలైన్మెంట్,
అక్కడ అది కడతాం వల్ల గట్టిగా ఉన్న ప్రమాదం ఉందా, దాని తర్వాత పొడుగుగా ఉండేటువంటి ఇరిగేషన్ ఛానల్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఇరిగేషన్ ఇంజనీర్లు వచ్చారు. డ్రైనేజ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అంటే యానాం నుండి వచ్చేటువంటి యానాంలో వారు మాకు చెప్పిన దాని ప్రకారం వచ్చేటువంటి మురుగునీరు ఏ విధంగా తీసుకొస్తారు, ఇక్కడికి న్యాచురల్ ఫ్లో మీద తీసుకొస్తారా, పంపింగ్ చేసి తీసుకొస్తారా, పంపింగ్ చేసి తీసుకొచ్చినప్పుడు ఎక్కడైనా లీకేజ్ అయితే ఎవడు బాధ్యులు, న్యాచురల్గా తీసుకురావడానికి మీకు సోర్స్ ఉన్నప్పుడు యానాంకి అవతల పక్కన గోదావరి వైపుకి అటువైపు మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, పంపింగ్ చేసి ఇటువైపు ఎందుకు తీసుకొస్తున్నారు? మేము అడిగింది అదే. అక్కడ మిమ్మల్ని నుంచోమంటే మీరు నుంచోకుండా వెళ్ళిపోయారు, మీ ఎదురుకుండానే మాట్లాడుతున్నాం. తర్వాత లొకేషన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ సీవెంటింగ్ ప్లాంట్ యొక్క లొకేషన్ ఎక్కడ, అది ఎవరి ఏ ప్రాంతంలో ఉంటుంది, అది ఆల్రెడీ మీకు కింద చెప్పాం. రికార్డ్స్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీస్ అవుట్ ఆఫ్ ది పెండింగ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చేదాకా జోలికి ఎవరు వెళ్తానికి లేదు. రెండోది ఆన్ గ్రౌండ్ అండ్ ఎనీ అదర్ రెలవెంట్ ఆస్పెక్ట్స్ నెసెసరీ ఫర్ అసెక్టనింగ్ ది ఫ్యాక్చువల్ పొజిషన్, అంటే నిజ నిర్ధారణ చేయడానికి హ్యాబిటేషన్ ఎంత దూరంలో ఉంది, వాళ్ళ హ్యాబిటేషన్ ఎంత దూరంలో ఉంది, మన హ్యాబిటేషన్ ఎంత దూరంలో ఉంది. వారు మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత మంచినీరు కింద మారుతుంది అది, కానీ దాని తాలూకు మట్టి ఉంటుంది. మట్టి అంటే బురద. ఆ బురదను మీరు ఏ రకంగా బయటికి తీసుకుని వెళ్తారు, ఓపెన్గా ఎండబెడతారా లేకపోతే కరెంట్లో గదిలో పెట్టి ఎండబెట్టి మొక్కల కింద తీసుకుని వెళ్తారా? ఈ డౌట్లన్నీ మేము అడగటం జరిగింది. ఇందులో 4-5 ఆటలకి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు. ఈ బురదకి ఏం చేయాలనే దాని మీద వాళ్ళు మాకు సంతృప్తికరమైన సమాధానం మా ఇంజనీర్ గారు అడిగినప్పుడు ఇవ్వలేదు. సో వారందరూ ఒక నివేదిక ఇస్తారు, సాయంత్రము మా ఇంజనీర్లు ఒక నివేదిక ఇస్తారు. దాన్ని కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దాని మీద వస్తారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ భూమి ఎవరిదైనా డిసైడ్ చేయడానికి కాదు, భూమి వావుదే నాదే కట్టేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. అసలు వాళ్ళు కట్టేటువంటి ఫ్యాక్టరీ తాలూకు ఇంపాక్ట్ మన వైపు ప్రజల మీద ఎంత ఉంటుంది అనేది టెక్నికల్గా వాళ్ళని అడగటానికి స్పాట్లోనే, మళ్ళీ మేము గదిలో కూర్చొని మాట్లాడితే కుదరదు, ఎదురకుండా వాళ్ళు మేము ఇద్దరు స్పాట్లో నుంచి మాట్లాడుకోవడానికి వచ్చాం. వారు ఈవినింగ్ అలా రిపోర్ట్ ఇస్తా ఉన్నారు మేము అడిగిన అన్ని సందేహాల మీదను. దాన్ని మేము కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత అప్పుడు ఫైనల్గా మేము అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం దీని మీద. ఇంత మాత్రాన సరిహద్దు ప్రాంతమైనటువంటి తాళరేవు మండలానికి సంబంధించిన పోలేకూరు గ్రామానికి, యానాం పోలేకూరు గ్రామానికి సమీపంలోని పక్క సర్వే నెంబర్లో ఏదైతే కొంచెం ఇది యానాం సరిహద్దు ప్రాంతమా మంద అనేటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడానికి యానాం ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆందోళనని అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు ఒక టెక్నికల్ కమిటీని నియమించడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్, ఇంకోళ్ళు ఎవరున్నారు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తోటి ఒక కమిటీ ఇక్కడికి వచ్చి ఈ రోజున యానాం గవర్నమెంట్ వారు కూడా ఒక కమిటీని నియమించడం జరిగారు. 2 కమిటీల మధ్య ఆన్ గ్రౌండ్ అంటే ఫ్యాక్చువల్ పొజిషన్ ఎలాగ ఉంది, ఏదో ఆఫీసుల్లో కూర్చుని ఫైల్స్ లేదా స్కెచెస్ చూడటం కాకుండా ఆన్ గ్రౌండ్ మీద ఎలాగ ఉందని మీద ఇద్దరు నిపుణులతోటి చర్చలు జరగడం జరిగింది. వారి సందేహాలు ఇద్దరిది కూడా ఒకరి ముందు ఒకరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ని మేము ఇది ఇస్తాం. ఇందులో ఇది ప్రజలకు వ్యతిరేకంగా లేదంటే యానాం ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే మన ప్రజలకు వ్యతిరేకంగానో ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరుండి కట్టించేయటానికో అయితే ఈ కమిటీ రాలేదు. ఈ కమిటీ వచ్చినటువంటి కారణం కూడా చెప్తున్నాను చూడండి. ఇందులోనూ డ్యూరింగ్ ది ఇన్స్పెక్షన్ ది కమిటీ షాల్ వెరిఫై ది ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫీచర్స్, రెవెన్యూ అండ్ సర్వే రికార్డ్స్, రివర్ ఎంబాంక్మెంట్ అలైన్మెంట్, డ్రైనేజ్ ప్యాటర్న్, లొకేషన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ sewage treatment plant, existing position on ground and any other relevant aspects necessary for ascertaining the factual position. దీని వలన ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి ఆందోళన సహజమైన సమర్థమైన కరెక్ట్దా కాదా, అపోహల్లో ఉన్నారా అనేటువంటిది అసెర్టైన్ చేయడానికి ఈవేళ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఒక ఇది తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా కొన్ని క్వశ్చన్స్ని యానాం ప్రాంతీయ అధికారులను అడగటం జరిగింది. ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు, 1 ఎకరం భూమి మీ యానంలోనే అవైలబిలిటీ లేదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ పెడుతున్నప్పుడు కొంత భూమిని మీరే కొనుక్కొని పెట్టచ్చు కదా అని ప్రజలు అడిగినటువంటి ప్రశ్నే మేము కూడా వాళ్ళని యానాం ప్రభుత్వం వారు సంబంధించిన అధికారులను అడగటం జరిగింది. ఇది సరిహద్దు డిటర్మైన్ చేయడానికి వచ్చినటువంటి కమిటీ కాదు. ఆ మ్యాటర్ కోర్టులో ఉంది, అది మా అందరికీ తెలుసు. సరిహద్దు మేము డిటర్మైన్ చేయట్లేదు. ఈ విషయంలో ఇప్పుడు తెలిసారు. ఇప్పటికి పని ఏం జరగట్లేదు. ఇప్పుడు మీరు పని మొదలెట్టారు, ఆపించేసాం మనకు తెలుసు. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే పని ఏం జరగట్లేదు. పని జరిపించడానికి అయితే మేము రాలేదు. ఇక్కడ అధికారుల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మేము అది ఇప్పుడు ఇదంతా పొజిషన్ పెడతాం, డిసైడ్ చెయ్యొచ్చు ఏమంటున్నాను. అది హై లెవెల్లో ఇద్దరు ప్రభుత్వాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం మేము ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా.